హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈరోజు అంగన్వాడీ పాలతో కలాకండ్ స్వీట్ రెడీ చేస్తున్నాను. ఈ ఐడియా మాత్రం మా ఆయనదే కంప్లీట్‌గా. సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1 లీటర్ అంగన్వాడీ మిల్క్ అయితే తీసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఒక మంచి మందపాటి బౌల్ పెట్టుకొని అందులో ఈ 1 లీటర్ మిల్క్ అయితే వేయండి. ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఈ పాలు. కానీ మనమేమో తాగం. అవి కొంచెం స్మెల్ ఒస్తాయి. మన అక్కలకో, వదినలకో ఎవరికో ఒక్కరికి ఇస్తూనే ఉంటారు అంగన్వాడీలో. ఇలా వేస్ట్ చేయడం ఎందుకని ఈ ఒక చిన్న ఐడియా చూద్దాం ఎలా వస్తుందో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం. ఈ పాలు కొంచెం మరిగాక ఒక లెమన్ అనేది వేయండి. లెమన్ రసం, నిమ్మకాయ రసం కొద్ది కొద్దిగా వేయాలి. ఒకేసారి మొత్తం వేయొద్దు. మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. మనం పాలని విరగ్గొట్టాలి. సో, దానికోసం ఈ నిమ్మకాయ రసం అన్నా, వెనిగర్ అన్నా వాడండి. నేనైతే నా దగ్గర నిమ్మకాయ రసం ఉంది కాబట్టి నిమ్మకాయనే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పాలు మరిగి విరిగిపోతున్నాయి. లెమన్ వేసాం కదా! సో, ఈ టైంలోనే ఇంకా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. పాలు మొత్తం విరిగిపోవాలి మనకి. అప్పుడే కలాకండ్ అనేది తయారవుతుంది. ఈ కలాకండ్ ప్రాసెస్ చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఒక గంటన్నర పట్టింది మాకైతే. అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓకేనా? వీడియోలో చూస్తున్నారు కదా, సగం పాలైతే విరిగిపోయాయి కానీ ఇంకా ఉన్నాయి. అప్పుడు ఈ టైంలోనే నేను ఇంకా కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేస్తున్నాను మొత్తం విరిగిపోవడానికి. సో, ఇలా వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయి. పాలు మొత్తం విరిగిపోయాక ఇలా స్లోగా కలుపుతూనే ఉండాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా 1 లీటర్ మిల్క్ సగంకి సగం అయిపోయేంత వరకు మరిగించాక విరిగిపోయాయి కదా! ఈ టైంలో చక్కెర వేసుకోండి. నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను స్వీట్ కోసం. సో, బెల్లం వేసుకొని మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఇలా. వీడియోలో చూస్తున్నారు కదా, 1 లీటర్ పాలు జస్ట్ పావు లీటర్ వరకు అయ్యాయి. మనకి కలాకండ్ కూడా అంతే వస్తుంది. 1 లీటర్ పాలకి ఓన్లీ పావు కేజీ వస్తుంది అంతే. ఇప్పుడు కొంచెం సేపు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఫైనల్‌గా కలాకండ్ రెడీ అయ్యే టైంకి మనం ఒక స్టీల్ ప్లేట్‌లో ఆయిల్ లేకపోతే ఘీ కొంచెం అప్లై చేసుకొని ఈ కలాకండ్ మొత్తం తీసి మన ప్లేట్‌లో వేసుకోవాలి. మనకు నచ్చిన షేప్‌లో ఈ టైంలోనే వేసుకోవాలి. హీట్‌గా ఉన్నప్పుడు కొంచెం కూల్ అయ్యాక మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని తినేయడమే. చూడండి, సేమ్ బేకరీలో కొన్నట్టుగానే వచ్చింది కలాకండ్. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం మనం నిమ్మకాయ వేసి పాలు విరగొట్టాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి.